కొండ్రావుపేటలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, వడగళ్ల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొండ్రావుపేట మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో సోమవారం కురిసిన అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను ఆయన మంగళవారం పరిశీలించారు. వడగళ్ల వర్షంతో ఎగ్లాస్పూర్ గ్రామంలో సుమారు 150 ఎకరాలు, కొండ్రావుపేటలో 40 ఎకరాలు, మండలంలో సుమారు 260 ఎకరాల వరకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడం జరిగింది. ఇప్పుడు మేము కూడా స్వయంగా పంట పరిశీలన చేస్తూ ఉంటే అసలు ఇది కోత కూడా పనికి రాకుండా వడగల వల్ల పూర్తిగా ధ్వంసమైనటువంటి పంటను చూసి బాధేస్తూ ఉంది. ప్రభుత్వ పక్షాన్ని తప్పనిసరిగా ఈ కుటుంబాలను ఆదుకునే, రైతు కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ, గతంలో మనం రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వడగళ్ల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని హెక్టార్కి ఇంత ఆదుకునే పరిస్థితి ఉంది. గత 10 ఏళ్లలో అసలు వడగళ్ల వర్షం పడ్డప్పుడు నష్టపరిహారానికి సంబంధించిన నివేదికలు తీసుకోవడం తప్ప ఎక్కడ కూడా నష్టపరి రాని సందర్భాన్ని కూడా మనం చూసినాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇలాంటి వడగళ్ల వల్ల నష్టపోతే రైతును ఆదుకోవాలని చెప్పని ఎకరాకు 10,000 రూపాయలు మనం పోయినసారి సిరిసిల్ల నియోజకవర్గం, ముస్తాబాద్, గంభీరపేట ఆ ప్రాంతంలో కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు మన ప్రాంతంలో జరిగినట్టు లేదు. ఇప్పుడు ఇది రావడం బాధాకరం. మొన్న కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా జరిగింది. తప్పనిసరిగా ఈ రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. రైతును ఆదుకుంటాం, రైతుకు అండగా నిలబడతాం అన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, నివేదికలు వెంటనే నేను ఉదయమే మరి ఏడీ గారు ఫోన్ చేసినప్పుడు తక్షణం ఇక్కడ రావడం జరిగింది. ఎంఆర్ఓ కూడా రావడం జరిగింది. ఏవోలు కూడా ఉన్నారు. పూర్తి స్థాయి 2 రోజులలో నివేదికలను ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం ద్వారా ఈ ఏవైతే నష్టపోయిన రైతుల్ని ఆదుకునే ప్రయత్నం, ఆదుకునే కార్యక్రమం తప్పనిసరిగా మేము చేస్తామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారికి ఇతరత్ర ఏదన్నా ప్రభుత్వం ద్వారా సహకారం అందించే కార్యక్రమం కూడా ఆలోచన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆరుగాలం కష్టపడ్డామనే తల్లి మాటలు కానీ, లేకపోతే ఈ మెడవేరుపు రోగం వచ్చిందని ఇతరత్ర అనేక మందులు కూడా కొట్టినాం. కానీ చేతికి వచ్చిన పంట బహుశా 2-3 రోజులు అయితే కోసుకునే వాళ్ళు ఎవరు. ఈ ఊరిలో సగం పంట కోసిన వాటికి సగం పంట కోయిన సందర్భంలో మరి వడగళ్ల రూపంలో నష్టం జరగడం బాధాకరం. రైతుల ఆందోళనను అర్థం చేసుకుంటున్నాం, రైతులకు సంబంధించినటువంటి ఇబ్బంది అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన ఈ నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం.